ఒక బోల్డ్ క్యారెక్టర్స్ అని ఉంటామా అన్న, ఒక బోల్డ్ ఏ గ్రేడ్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి క్యారెక్టర్ మూవీస్ లో ఉన్నాయన్న. మనుషులంటే ఎమోషన్ కానీ లాజిక్స్ అనేవి ఫస్ట్ టైం మనం సిద్ధార్థ్ రాయ్ లో చూస్తాం అన్న. మూవీలో అన్న ఒక లాజిక్ ఉంది, నాకు మంచిగా కనిపించింది. లైక్ ఒక మంచి డైలాగ్స్ హిట్ అవుతాయి. ఎలాంటి అంటే ఆకలిస్తే మనుషులు ఏం తింటారు అన్న అన్నం. బట్ ఇక్కడ చూస్తే మన సిద్ధార్థ రాయ్ ఆకులు పేపర్ ఏముంటే అది తినేస్తాడు అన్న. చాలా క్రేజీ క్యారెక్టర్ అన్న సిద్ధార్థ రాయ్ అయితే. ఆ సిద్ధార్థ రాయ్ అని క్యారెక్టర్ రొమాన్సే అనుకుంటున్నారు, కాదు లాజిక్ కూడా. ఒక లాజిక్ అనే పదానికి మంచి ఎలా ఉంటాడంటే సిద్ధార్థ రాయ్ ఎలా ఉంటాడు అంతేనా. చాలా సూపర్ ఉందన్న. దానికన్నా మించి ఉందన్న, కొన్ని బోల్డ్ సీన్స్ దానికన్నా మించి ఉన్నాయి. ఆ ఒక్క వేలో అర్జున్ రెడ్డికి దాటింది బోల్డ్నెస్ లో. బట్ అర్జున్ రెడ్డి రేంజ్ కి కిందనే ఉందన్న. ఆ డైరెక్టర్ గారు ఎలా చెప్పినారు అర్జున్ రెడ్డికి గుద్దేస్తా నేను, అలాంటి రేంజ్ కాదు, దానికన్నా ఒక 1 బిట్ కిందనే ఉంది. కానీ మంచిగా ఉందన్న. ఫస్ట్ హాఫ్ స్లో వెళ్తుంది స్టోరీ, అదే అన్న రొమాన్స్ బోల్డ్నెస్. ఎందుకు ఒక ప్రేమ వల్ల ఎలా సాడ్నెస్ అయిపోతాడు అర్జున్ రెడ్డి ఇలా తయారైపోతాడు. కానీ ఆ ప్రేమ ఎండింగ్ లో ఎలా ఉంటది, మంచి ఎండ్ ఎలా ఇస్తాడు. లాజిక్స్ తోనే నేను గెలుస్తా, కానీ ఎక్కువ లాజిక్స్ తో గెలవలేము. అదే ఒక మెసేజ్ లాగా ఉందన్న. లాజిక్స్ వాడండి, ఎక్కువ లాజిక్స్ వాడకండి, అంతే మెసేజ్ మూవీలో. చాలా బాగుందన్న. ఏ గ్రేడే ఇస్తాం మనం కూడా. బ్లాక్ బస్టర్.